దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. ముఖ్యంగా యాజ్ యూజువల్గా ప్రతి రాశి వారికి నెల జాతక ఫలితాలు నా విషయాన్ని మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. అలాగే జూలై 2024లో మేషరాశికి జాతక ఫలితాలు ఎలా ఉంటాయన్న అంశాన్ని దివ్య డైమండ్స్ ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ నుండి మీకు ఒక జిస్ట్ లాగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ యోగించే గ్రహాలు ఏంటంటే రవి, కుజుడు, గురు, చంద్రుడు. ఈ 4 గ్రహాలు మీకు యోగకారకంగా ఉన్నాయి. సో ఇట్లా యోగకారకంగా ఉన్నప్పుడు దాని ఫలితాలు ఎలా ఉంటాయి అన్న అంశాన్ని ఇప్పుడు ఆస్ట్రాలజికల్ స్టడీ ప్రకారం చూసినట్టయితే ఇక్కడ ప్రతి వర్క్లో అంటే చాలా వరకు ఏ పని చేసినా మ్యాక్సిమంగా మీకు జయం కలుగుతుంది. ఇంటి అందు శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. అండ్ బాకీలు ఏమన్నా ఇచ్చినట్టయితే అవి వచ్చే అవకాశం ఉంది. తర్వాత వ్యాపారము, వృత్తి అందు స్థిరత్వం, ఒక స్టెబిలిటీ ఉంటుంది. తర్వాత రకరకాల పద్ధతుల్లో ఏదైతే మీరు ఇంతమంది డబ్బులు ఇచ్చారో ఆ టెన్షన్స్ ఉన్నాయో కొంతవరకు చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. కుటుంబంలో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత ఉంటుంది. అండ్ తర్వాత ఇంటికి కావాల్సిన కొత్త ఈ పరికరాలు ఇలాంటివన్నీ కొనుక్కునే అవకాశం వస్తుంది. అండ్ బంధుమిత్రులతో కూడా సత్సంబంధాలు ఉంటాయి. అండ్ పిల్లల విషయంలో వాళ్ళు మంచిగా ఉత్తీర్ణులు అవ్వడము అండ్ పై చదువుల కోసం వాళ్ళకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకెళ్ళగలుగుతారు. సో ఈ విధంగా ఉంది. తర్వాత ఇకపోతే స్వల్ప నెగిటివిటీ ఏంటంటే శారీరకంగా చాలా వరకు ఒక శ్రమతో కూడుకున్నట్టు ఇవన్నీ ఓవరాల్గా ప్రాస్పెరిటీ ఉన్న శారీరకంగా చాలా వరకు స్ట్రెస్కి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇక దూర ప్రయాణాలు మధ్యవర్తి ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. దూర ప్రయాణం వెళ్ళే వాళ్ళకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. అండ్ మోకాలు, కీళ్ళ నొప్పులు ఇలాంటివి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఎదుర్కొనే అవకాశం ఉంది. మొదటి 2 వారాలు మిశ్రమంగా ఉంటే మిగతా 2 వారాలు మొదటి 2 వారాలు మిశ్రమంగా ఉంటుంది. మిగతా 2 వారాలు బాగానే ఉంటుంది. తర్వాత ప్రతి విషయంలోనూ జాగ్రత్త అవసరము. ఇంటా బయట సమయస్ఫూర్తి అవసరం. అండ్ ఈ విధంగా కొంచెం స్వల్ప దోషం అన్నది వీళ్ళకు ఉంది. ఎవరికి? మేషరాశి వారికి. ఇకపోతే ఇక మనం ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం పెట్టుకోవాల్సిన రత్నాలు మాత్రం కెంపు, కనక పుష్పరాగం పెట్టుకోవాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ మీరు నోట్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే అనుకూలమైన తేదీలు ఏంటి. 1, 7, 8, 10, 11, 21, 25 ఈ తేదీలు మోస్ట్ సూటబుల్. ఎన్నో సందర్భాలు చెప్పాను. ఏ పని ఉన్నా మంచి ఇంపార్టెంట్ పని అండ్ పెద్ద పని ఏదైనా ఈ డేట్స్లను మీరు అండ్ తిథులతో సంబంధం లేకుండా మీరు ఈ డేట్స్ చూడండి. ఈ తిథులన్నీ మీకు సూటబుల్గా ఉంటాయి అండ్ మీకు యోగకారకంగా ఉంటాయి. అండ్ యోగకారకంగా ఉంటాయి కాబట్టి ఈ తేదీలను మీరు అనుకూలంగా తీసుకొని అండ్ మీరు కార్యాలన్నీ చేయండి, చాలా బాగుంటుంది. ఇకపోతే చాలా సందర్భాల్లో చెప్పాను, ఇదే ప్రాబ్లం కాకుండా ప్రతి రాశి వారికి ఏదో ఒకటి గుడ్ ఎఫెక్ట్, బ్యాడ్ ఎఫెక్ట్ అనేది ఉంటాయి ప్రతి ఒక్కరికి. మనం ఏమి భయపడాల్సిందేం లేదు. చేయాల్సింది ఏంటంటే మనం చేయాల్సిన రెమెడీస్ ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్. దాని మీదనే మనం ఫోకస్ చేయాలి. నిజంగా ఇప్పుడు ఫలితాలు ఎలా ఉండేవి అన్నీ తెలుసుకోకపోయినా మీరు అస్ట్రాలజర్ ఏదైనా కనుక్కున్నా ఈ కొందరు ఎట్లా అయిపోయినంటే చాలామందికి భయభ్రాంతులకు గురి చేస్తారు, ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తారు. అలా జరుగుతుంది ప్రజెంట్ వరల్డ్లో. అలాగ భయభ్రాంతులకు గురి చేసి రకరకాల పూజలని, ఇక వశీకరణాలని, రకరకాల ఎట్లా తోస్తే అట్లా జనాలను భయభ్రాంతులకు గురి చేసి ఇంకా ప్రాబ్లమ్స్లో వాళ్ళని ఇంకా ప్రాబ్లంలోకి నెట్టేస్తున్నారు. సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మనం ఒకటే తెలుసుకోవాలి, ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. వీళ్ళకు ఉంటాయి, వాళ్ళకి లేదు. మనకు అనిపిస్తూ ఉంటుంది కొందరు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందరికీ ఉంటాయి. కొందరు బయట మనకు చెప్పుకోలేము. ఎంతో క్లోజ్గా ఉంటేనే కానీ ఆ ప్రాబ్లం ఇంటెన్సిటీ అనేది మనకు తెలియదు. సో ఒక్కటేంటంటే సహజ సిద్ధంగా ప్రతి ఒక్కరికి వాళ్ళ రాశి అనుకూలంగా గ్రహాల గమనంలో వచ్చే మార్పులే జరుగుతుంటాయి. ఇలా జరగడం మ్యాండేటరీ, సహజమైనప్పుడు మనం తీసుకోవాల్సిన రెమెడీసే ముఖ్యంగా మనం ఆలోచించాలి. ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం ముఖ్యంగా రత్నధారణ ఒకటి, ఇక పూజలు, జపతపాలు ఒక భాగంగా ఉంటాయి. సో ఎప్పుడైతే మీరు ఇదే కాకుండా ఇంకేదైనా సమస్య మీకు ఉన్నట్టయితే మీరు ఒకసారి దివ్య డైమండ్స్కి వచ్చినట్టయితే తప్పకుండా ఇంకా డీప్ అనాలిసిస్ చేసి ఇవే రత్నాలు పడతాయి, ఇంకేదైనా రెమెడీస్ ఉంటాయి అనేది మీకు తప్పకుండా చెప్పడం జరుగుతుందండి.